నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా బావి చూసుకొని దుంకాలి. జగన్ రెడ్డి బావిలో దూకాల్సింది చంద్రబాబు నాయుడు గారు కాదు, బావిలో దూకాల్సింది జగన్ రెడ్డి నువ్వే. జగన్ రెడ్డి బావిలో దూకాల్సింది నువ్వే. ఎందుకంటే రాష్ట్రాన్ని నీ హయాంలో దివాలా తీసిన, ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఒక భ్రష్టు పట్టించిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా అహోరాత్రులు కష్టపడుతుంటే ఆత్మ పరిశీలన చేసుకుని ఆత్మ న్యూనతా భావంతో జగన్ రెడ్డి నువ్వు దూకాల బావిలో, జగన్ రెడ్డి నువ్వు దూకాల బావిలో. ఓపెన్ గా చెప్తున్నా టీవీలో, వైఎస్ఆర్ సిపిలో ఉన్న మాట నిజం, చైర్మన్ చేశాను. సజ్జల గారికి నేను బాగా సన్నిహితం. నేను డైరెక్ట్ గా చెప్పాను ఆయనకి, ఇది కాదు లిక్కర్ వ్యాపారం ఆపేయండి అని కూడా చెప్పాను. మరి ఏం చేయాలన్నాడు, కార్యకర్తలకు ఇచ్చేయండి షాపులు, బతుకుతారు. కార్యకర్తలకి ఏమి లేదు, మేము ఎలా బతకాలి, మా జేబులో డబ్బులన్నీ ఖర్చు అయిపోయిందని చెప్తున్నారు కదా, ఇచ్చేసుకోండి అని చెప్పా. సజ్జల గారు డైరెక్ట్ గా నువ్వు తాగుతావా అని అడిగాను. నన్ను ఫ్రెండ్స్ పార్టీలో ఎప్పుడైనా తీసుకుంటాం సార్ చెప్పా, మీరు కూడా తీసుకుంటారని తెలిసినాకని కూడా చెప్పా. సజ్జల గారు కూడా తీసుకుంటారు చెప్పాను ఓపెన్ గా. ఎప్పుడైనా విజయవాడలో ఎక్కడికైనా వెళ్తే మాకు ఈ దరిద్రం 2 ఏళ్ళు ఉంది, మాకు ఈ దరిద్రం 1 సంవత్సరంన్నర ఉంది, ఎన్నికలు ఇంకా 6 నెలలుగా, మాకు ఈ దరిద్రం 6 నెలల్లో పోద్ది, ఇలా మాట్లాడుకునేవారు సార్. వైఎస్ఆర్సీపీకి అధికారం అనేది లాటరీ, చంద్రబాబు నాయుడు గారి అధికారం అనేది విజనం, ప్రజలు కోరుకున్నది ఇది. జగన్మోహన్ రెడ్డి గారిని కుర్చీలో కూర్చోబెట్టారు ప్రజలు. ఇట్స్ ఎ లాటరీ, నో డౌట్ ఇన్ ఇట్.